మీకు తెలుసా? మన ఇండియాలో రాత్రి వెళ్ళకూడని ప్లేస్ ఒకటి ఉందని. ఇది నేను చెప్పట్లేదు, గవర్నమెంటే చెప్పింది. అవును, ఈ ప్లేస్కి రాత్రి వెళ్ళడం నిషేధం. కాదని వెళ్ళిన వారు తిరిగి రాలేదు. ఈ ప్లేస్లో సన్సెట్ తర్వాత ఎంట్రీ ఇల్లీగల్. సినిమా స్టోరీ కాదు, ఇది రియల్ స్టోరీ. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇండియాలో ఆ భయంకరమైన ప్లేస్ ఏంటి అని మీకు అర్థమవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు డార్క్ తెలుగు ఫైల్స్. ఈరోజు మనం చూడబోయే కేస్ ఇండియాలో గవర్నమెంటే బ్యాన్ చేసిన ఒక హంటెడ్ ప్లేస్ గురించి. ఇది రాజస్థాన్లో ఉన్న బాన్కర్ ఫోర్ట్. బ్యూటిఫుల్గా కనిపించిన ఈ ఫోర్ట్కి డేంజరస్ హిస్టరీ ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ క్లియర్గా బోర్డు పెట్టింది, సన్సెట్ తర్వాత ఎంట్రీ లేదు అని. ఈ టైప్ రూల్ ఇండియాలో వేరే ఏ ప్లేస్కి లేదు. ఈ ప్లేస్లో అక్కడ ఏం జరిగిందని అక్కడి వాళ్ళని అడిగితే ఓ స్టోరీ చెప్పారు. బాన్కర్ కోటలో ఒక అందమైన రాజకుమారి ఉండేదట. ఆమె పేరు రత్నావతి. ఆమె అందానికి ఆకర్షితుడైన ఓ తాంత్రికుడు ఆమెని మంత్రాలతో తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ రాజకుమారి అతనికి లొంగలేదు. దాంతో ఆ కోపంతో ఆ తాంత్రికుడు చనిపోయే ముందు ఒక శాపం పెట్టాడు. ఈ నగరం నాశనం అవుతుంది, ఎవ్వరు ఇక్కడ బతకరు అని. ఆ శాపం వల్ల రాత్రికి రాత్రే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు మాయమైపోయారని అక్కడి వాళ్ళు చెప్తుంటారు. నైట్ టైంలో ఎవరో నడిచినట్టు గజ్జల సౌండ్స్ వినిపిస్తాయని కొంతమంది టూరిస్టులు చెప్పారు. ఆడవాళ్ళ అరుపులు, తలుపులు ఆటోమేటిక్గా మూసుకొని తెరుచుకుంటున్నాయని ఇలా మల్టిపుల్ రిపోర్ట్స్ వచ్చాయి. పోలీస్ గవర్నమెంట్ యాంగిల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్స్ని ఫేక్ అని చెప్పలేదు, కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. లోకల్గా అక్కడ వాళ్ళు చెప్పేది ఒక్కటే, ఈ ఫోర్ట్లోకి రాత్రి టైంలో వెళ్తే తిరిగి రారు అని. ఒక్కడు కూడా రాత్రి స్టే చేయలేడట ఈ ఫోర్ట్లో. సెక్యూరిటీ కూడా సన్సెట్ తర్వాత ఏరియాని కంప్లీట్గా వెకేట్ చేస్తారట. మీరు ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీ ఆన్సర్ కామెంట్లో చెప్పండి.